హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ బాగా హెల్ప్ అయ్యే ఒక మంచి వెయిట్ లాస్ రిలేటెడ్ రెసిపీని అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. దీన్ని మనం తీసుకున్నట్లయితే మన స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, ఎక్కువసేపు ఆకలి అనిపించదు, చాలా అవసరమైన ఫైబర్ ఇందులో ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఉంటుంది. సో దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు, అలాగే డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూడడానికి ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు నేనైతే ఈ రెసిపీని ఎలా చేయాలో చూపించేస్తాను. ఒక బౌల్ తీసుకుని అందులో 1/4 కప్ మిల్క్ తీసుకుని ఆ మిల్క్ని ఆ బౌల్లో వేసుకుని అందులో ఒక 2 స్పూన్స్ రోల్డ్ ఓట్స్, క్వాకర్ రోల్డ్ ఓట్స్ని కొంచెం వేయించుకొని వాటిని పొడి చేసుకోవాలి. ఆ చేసుకున్న ఓట్స్ పౌడర్ని నేను ఇందులో యాడ్ చేశానండి. యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని నేను లంప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. సో మనకి ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఓట్స్. సో మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు తప్పకుండా ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఇప్పుడు నేను ఆ మిక్స్ చేసుకున్నటువంటి దాంట్లోకి నేను 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేస్తున్నానండి. సో ఎగ్స్ కూడా మనకి చాలా మంచిది కదా, ఎగ్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదని చెప్తారు. దీనిలో విటమిన్స్, కాల్షియం, జింక్ వంటివి ఉంటాయి. ఎగ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎగ్స్ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మన హెయిర్, నెయిల్స్కి చాలా మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎగ్స్ తీసుకున్నప్పుడు. సో మన డైట్లో ఎగ్స్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్లో మనము చేయాలి అనుకున్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఫుడ్, అలాగే ఫైబర్ కంటెంట్ ఫుడ్ చాలా అవసరం మనకి. తప్పకుండా వీటిని మన డైట్లో యాడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో కూడా నేను కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా నేను బీట్ చేస్తున్నాను. జనరల్గా మనం ఎగ్స్ని ఈ విధంగా బీట్ చేస్తూ ఉన్నప్పుడైతే మనకి నురుగు ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఓట్స్ యాడ్ చేసాం కదా, ఓట్స్ పౌడరు. సో నార్మల్ ఎగ్స్కి వచ్చినంత నురుగు అయితే దీనికి రాదండి. సో మనమైనా ఇట్లా బీట్ చేస్తూ ఉండాలి బాగా. ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తుంది ప్లఫీగా మనకి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఎంత కారం అవసరమో అంత కారం ఇందులో యాడ్ చేసుకోండి. నచ్చితే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, లేదు అంటే కనుక స్కిప్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయలేదండి. లైక్ మనకి మ్యాగీ నూడిల్స్ మసాలా పౌడర్ వస్తుంది కదా, అది యాడ్ చేసుకున్నా కూడా మంచి అరోమా ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే తినాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఎవరైనా సరే ఫుడ్ని మానేసేసి ప్రాపర్గా తీసుకోకుండా ఉంటే మేము వెయిట్ లాస్ అవుతామని మాత్రం అస్సలు అనుకోవద్దండి. మనము తినాలి, బట్ చేసుకునే కొంచెం నార్మల్ ఫుడ్కి డిఫరెంట్గా చేసుకుంటాము. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 గ్రీన్ చిల్లీని నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్ మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి లైక్ ఆమ్లెట్లా. ఇదేం లేదు, ఓట్స్ ఆమ్లెటే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే ఆమ్లెట్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ స్టమక్ మాత్రం ఫుల్గా ఉంచుతుందండి. ఇదైతే నేను మీకు షూరిటీ ఇస్తాను, స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది. హ్యాపీగా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు. ఒక్కటి తిన్నా స్టమక్ ఫుల్గా ఉంటుంది. సో ఒకటి మాకు అంత సఫిషియెంట్గా ఉండదు అనుకుంటే 2 ఆమ్లెట్స్ వేసుకోండి, హ్యాపీగా తినేసేయచ్చు. సో ఈ విధంగా వేసుకొని అది 1 సైడ్ కుక్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం బ్యాక్కి తిప్పి వేసుకొని ఒకసారి మంచిగా కుక్ చేసుకోవాలి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే దీన్ని సమ్టైమ్స్ లంచ్లో తీసుకుంటాను, సమ్టైమ్స్ డిన్నర్లో తీసుకుంటాను. స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది. మెయిన్ మనకు అదే కదా కావాల్సింది. ఒకటి తీసుకుంటాను, ఎప్పుడన్నా కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటే కనుక కంపల్సరీ ఆ టైంలో 2 తీసుకుంటాను. సో మన టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మనం చేసుకునేటటువంటి ఆమ్లెట్స్కి కొంచెం డిఫరెంట్గా లైక్ ఓట్స్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యే రెసిపీస్ ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ subscribe our channel. Please share our videos to your friends and relatives. Please like our videos. Thank you so much for watching. Keep watching regularly. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ సూపర్ డే.